ఇంత మంచి ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు స్నానాలకి చాలా ఇబ్బంది పడ్డాం, మరుగుదొడ్లకి గట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అక్కడ సరైన వసతులు ఉండేవి కాదు. కానీ కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ఇంచుమించు 96 వాటర్ బాటిల్ ఫెసిలిటీస్ అక్కడ బాటిల్స్ టెంట్లు వేసి ఇప్పించారు. చాలా బాగుంది. మధ్య మధ్యలో అల్పాహారం లాంటివి కూడా పెట్టించారు. చాలా అద్భుతంగా ఉంది. భక్తులు మాత్రం మేమైతే నిజంగా ఎంజాయ్ చేస్తూ తిరిగిన 8 కిలోమీటర్లు కూడా సరిగ్గా అసలు తెలియకుండా తిరిగేసామన్నా. చాలా చాలా బాగా. గతంలో ఎలాంటి ఏర్పాట్లు లేవు, ఫ్యూచర్లో కూడా వస్తాయని చెప్పలేము. మేమైతే మాత్రం చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాము. ఆ గిరి ప్రదక్షిణల టైంలో కూడా మాకు ఎటువంటి అలసట అనిపించలేదు. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. వెయిటింగ్ ఏం లేకుండా, జనాలు ఎవరు విసిగిపోకుండా, పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా, అంటే తనివి తీరా ఆనందంగా వెళ్ళిపోవచ్చు అన్న ఇంటికి. అన్న మన కూటమి ప్రభుత్వం రావడం, మన ఆంధ్ర ప్రజలు చాలా అదృష్టవంతులు అన్న. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది మన కూటమి ప్రభుత్వం అన్న. గతంలో ఉన్న ప్రభుత్వం హిందూ ధర్మాన్ని ఎప్పుడు కూడా కాపాడాలనుకోలేదు. ఈ ప్రభుత్వం మాత్రం హిందూ ధర్మానికి చాలా 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 ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా మన మోడీ గారికి మన అందరూ రుణపడాల్సిందే. అతను లాంటి ప్రైమ్ మినిస్టర్ మనం దొరకడం చాలా అదృష్టం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి హిందువులు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇవి మనం యూజ్ చేసుకొని మన హిందూయిజాన్ని అందరూ కూడా చాటి చెప్పాలని కోరుకుంటాం. మాది శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం, పక్కన దన్నానపేట. నేటికి 32 సంవత్సరాలైంది సన్నిధానం, భవానీ సన్నిధానం పెట్టి. మరి భవానీ సన్నిధానం కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా 20-25 మంది మా సన్నిధానంలో ఉంటారు. మరి నేను గురుభావాన్ని, నాకు 4-5 గ్రామాలు కూడా ఉన్నాయి, చాలామంది శిష్యులు ఉన్నారు. అలాగే ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం దర్శనాలు కానీ ఏర్పాట్లు కానీ చాలా చక్కగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. చాలా చక్కగా జరిగింది. ప్రభుత్వం వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి, ఆ కనక దుర్గమ్మ ఎల్లవేళ అష్టేశ్వరులు మీకు మాకు ఈ ప్రపంచానికే ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చక్కగా ఉంది. ఇంతకు ముందు కంటే ఈ సంవత్సరం చాలా చక్కగా ఏర్పాట్లు ఉన్నాయి. మరి అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. మరి ఇంత ముందులాగా వావరు లుక్ మరి లేదు. జనాలు కూడా బీటుగా ఉన్నా సరే డైరెక్ట్గా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతూ బ్రేక్ లేకుండా చాలా చక్కగా ఈ సంవత్సరం జరిగింది. మరి వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, వాటర్ బాటిల్ అయితేనేమి బాగున్నాయండి. అన్ని ఏర్పాట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రశాంతంగా దర్శనం కూడా ప్రశాంతం జరిగింది. చాలా ఫ్రీగా జరిగింది దర్శనం కూడా. అన్నీ బాగున్నాయి. ఏర్పాట్లు అన్నీ బాగాలేదు. కిందటి ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా హ్యాపీగా జరిగింది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. అదే గుళ్ళు కానీ ఫ్రీ కానీ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. పోలీసు బందోబస్తు బాగానే ఉంది. ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు అయితే ఘనంగా చేయడం జరిగింది. భక్తులకి ఏ లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా దర్శనం అయితే సాగుతుంది. క్యూ లైన్లంతా ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం కొంచెం ప్రశాంతంగా సాగిపోయింది. దర్శనం గిరి ప్రదక్షిణ 2 గంటలు అయితే దర్శనం 1 గంటలో అయిపోయింది. ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇంతకు ముందు అంటే ఇలాంటి ఏర్పాట్లు చూడలేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దసరాకి మించి కూడా కొంచెం చేశారు. దసరాని దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారేమో. ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి.